దీని ముందు వీడియోలోనే నేనైతే ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళొచ్చాను. కానీ నేను అడిక్ట్ అయిపోయాననమాట. ఆ మ్యూజిక్‌కి, ఆ వైబ్‌కి. నేనైతే మళ్ళీ మా ఫ్రెండ్స్‌ని కూడా రమ్మని నెక్స్ట్ డే కూడా వెళ్ళాను. అసలు ఆ ఇస్కాన్‌లో ఉన్న కృష్ణుడిని చూస్తూ ఉంటే అలా ఎంత సేపైనా అక్కడే ఉండిపోవచ్చు అనిపిస్తుంది. ఇంకా ఇవాళ ప్రసాదం అయితే సాంబార్ రైస్ పెట్టేశారు. నేను మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని తింటుంటే ఇది మాత్రం కాల్స్ మాట్లాడుతుంది. ప్రతిసారి నా వీడియోలో మా ఫ్రెండ్స్ అని వీళ్ళని చూపిస్తాను కదా! అసలు మా టీమ్ వాళ్ళందరిని ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తా చూసేయండి. దీని పేరొచ్చేసి ప్రవళిక. ఈ ఫోన్ మాట్లాడే పాప కొంచెం సిగ్గెక్కువనమాట. దీని పేరైతే సాజిదా. ఇక మేమిద్దరమైతే జోస్క్వేర్ అనమాట. మా ఇద్దరి పేర్లు కూడా జోష్నానే. మంచిగా అందరం కూర్చొని ప్రసాదం తినుకుంటూ బోలెడన్ని కబుర్లయితే చెప్పుకున్నాం. ఇంకా పక్కనే స్టేజ్ మీద నుంచి సౌండ్స్ వస్తున్నాయి. ఏంటా అని వెళ్లి చూసేసరికి క్లాసికల్ డాన్సర్స్ మొత్తం డాన్స్ పెర్ఫార్మన్సెస్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు డాన్స్ అయితే చాలా బాగా చేశారు. చిన్నప్పటి నుంచి నాకైతే క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు మనం కూడా వేసేవాళ్ళం లేండి. కానీ ఇప్పుడైతే వేయట్లేదు. కానీ వీళ్ళు ఇలా చూస్తూ ఉంటుంటే నాకైతే నేను చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ వేసినవన్నీ గుర్తొచ్చేసాయి. ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోదామని. ఇంకా వెళ్ళిపోయే టైంకి పల్లకి సేవ స్టార్ట్ అయింది. మళ్ళీ లోపలికైతే వచ్చాం. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. అంత అందంగా ఉంది. ఈరోజు మాకేదో అదృష్టం ఉందనుకుంటా. ఎందుకలా అన్నా అంటే శివాలయం వెనకమాల ఇంకొక గుడైతే ఉంది. అసలింక అది ఓపెనింగ్ కూడా అవ్వలేదనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మా బండి అలా వెళ్ళిపోయింది ఆ గుడి దగ్గరికి. సరే ఎలాగో గుడి ముందు వరకు వచ్చాం కదా! ఏముంటదా అని చూద్దామని వెళ్ళేసరికి రుద్రాక్షలతో శివలింగం అయితే ఉంది. దానికి అభిషేకాలు జరుగుతున్నాయి. చాలా బావుంది. ఇంక అక్కడే మాకు ప్రసాదం కూడా ఇచ్చారు. పులిహోర అండ్ అలానే పైనాపిల్ హల్వా. ఇంకా అవి కూడా తినేసాం. చాలా బావున్నాయి. అసలు ఇంత అదృష్టం ఉందని మాకు కూడా తెలీదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళడం ఏంటో, ఈ అభిషేకం చూడడం ఏంటో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. బై గైస్.